హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భావన టాక్స్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి, ఇడ్లీ అనమాట. సో చాలా సాఫ్ట్గా స్పాంజీగా రావాలి అంటే ఒకసారి ఈ కొలతలతోటి ఈ ప్రాసెస్లో ఒకసారి చేసి చూడండి. అచ్చం హోటల్లో వచ్చినట్టు టేస్టీగా ప్లఫీగా స్పాంజీగా మనకి ఇడ్లీ అనేటివి ఇట్టే రెడీ అయిపోతాయి అనమాట. సో దాని ప్రాసెస్ అనేది మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ నేను 1 కప్ మినపప్పు తీసుకున్నాను. అందులోకి 1 స్పూన్ మెంతులు అనేది వేసుకొని నానబెట్టుకున్నాను. ఇక్కడ సేమ్ దానిలాగానే ఒక 2 కప్స్ ఇడ్లీ రవ్వ తీసుకొని ఒక 8 గంటలు 2 నానబెట్టుకున్నాను అనమాట. మినపప్పు, ఇక్కడ ఇడ్లీ రవ్వ మొత్తం 8 గంటల వరకు నానబెట్టుకోవాలి ఈ రెండింటిని. సో ఇది మాత్రం ఇక్కడ సగ్గుబియ్యం మాత్రం 2 గంటలే నానబెట్టుకోవాలండి. సో ఇదేంటంటే ఇక్కడ సగ్గుబియ్యం కాకుండా మీరు అటుకులైనా తీసుకోవచ్చు, సన్న అటుకులు ఉంటాయి కదా, అవి అయినా తీసుకోవచ్చు అనమాట. చాలా టేస్టీగా వస్తుంది సగ్గుబియ్యం కానీ అటుకులు కానీ వేస్తే. సో ఇలా ఈ 3 ఇంగ్రీడియంట్స్ని ఇలా నానబెట్టి పెట్టుకోండి అనమాట. ఒకవేళ మీరు ఉదయాన్నే ఈ టిఫిన్ చేయాలి అని అనుకుంటే దానికి ముందు రోజే ఇలా పొద్దున్న దాకా నానబెట్టుకుని నైట్కి రుబ్బేసుకొని నైట్కి మొత్తం ఫర్మెంటేషన్కి వదిలేస్తే పొద్దుటికి బాగా పులిసిపోయి ఫర్మెంట్ అయిపోతుంది అనమాట మంచిగా. సో ఇక్కడ నైట్ ఏంటంటే 8 గంటలు నానబెట్టుకున్న తర్వాత ఫస్ట్ మినపప్పు, దానిలోకి 1 స్పూన్ మెంతులు వేసాం కదా, అది మంచిగా రుబ్బుకోవాలన్నమాట ఫస్ట్. సో ఆ మెంతులు మినపప్పులలోనే ఈ మనం సగ్గుబియ్యం ఏదైతే నానబెట్టామో అవి కూడా కొద్దిగా వేసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి రవ్వ అనేది సన్నగానే ఉంటుంది కాబట్టి నీళ్ళు వడగట్టేసి రవ్వ అనేది బాగా పిండేసుకొని ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను అనమాట. సో షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా మనం బ్యాటర్ ప్రిపేర్ చేసాం కదా, మినపప్పు, మెంతులు అండ్ సగ్గుబియ్యం, ఈ బ్యాటర్ని ప్రిపేర్ చేసింది ఈ రవ్వ దాంట్లో వేసేస్తున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా, దాని కన్సిస్టెన్సీ కూడా చూడండి థిక్గా ఎంత బాగుంటుందో. సో ఇలా అయితే మంచిగా మనకి ఇడ్లీలు అనేటివి ప్రాపర్గా ఉడికిపోతాయి అనమాట. సో ఎక్కువ పలచగా ఉండకూడదు, మరీ చిక్కగా కూడా ఉండకూడదు అనమాట. వాటర్ అనేది ఎక్కువ వేయకండి, మరీ తక్కువ వేస్తే కూడా గట్టి అయిపోయి మనకి ఇడ్లీలు కూడా గట్టిగా వచ్చేస్తాయి అనమాట. నీళ్ళుగా ఉంటే ఏంటంటే మనకి చక్కగా ఉడకదనమాట. సో ఇది ఏంటంటే నైట్ మొత్తం రుబ్బేసుకొని నైట్ మొత్తానికి మార్నింగ్ చేసే విధంగా అయితే ఈ నైట్ మొత్తం ఫర్మెంటేషన్కి వదిలేయండి. మరుసటి రోజు పిండి బాగా పులుస్తుంది అనమాట. మీరు ఇన్ కేస్ ఎక్కువ క్వాంటిటీలో ఈ పిండిని చేసుకున్నట్టయితే మీరు 2 బొగాన్ల కింద షిఫ్ట్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే ఫర్మెంట్ అయినప్పుడు మీకు వచ్చేసి పొంగుతుంది అనమాట పిండి అనేది. సో బాగా ఫర్మెంట్ అయితే అలా మీదికి పొంగుతుంది అనమాట. సో ఇలా నెక్స్ట్ రోజు వచ్చేసి మనము ఇడ్లీ వేసే ముందు కొద్దిగా ఉప్పు సరి చూసుకొని అందులోకి బాగా కలిపేసుకొని మనం ఇడ్లీ పాత్ర ఏదైతే ఉంటుందో దానిలోకి ముందుగా ఒక చెంబుడు ఇలా నీళ్ళు అనేది పోసుకుంటున్నాను అనమాట. కింద కట్టు ఏదైతే ఉందో ఆ కట్టు నుంచి కొంచెం కిందికి వాటర్ వేసేసుకొని గిన్నెలకి ఇలా ఆయిల్ అనేది అప్లై చేసుకోండి. సో దట్ ఇడ్లీలు అనేటివి బాగా ప్రాపర్గా బయటకు వచ్చేసాయి అనమాట. సో మంచిగా ఇడ్లీల పాత్ర అన్నిటికీ నెయ్యి లేదా నూనె ఏదైనా వేసుకోవచ్చండి. వేసుకున్న తర్వాత ఇలా మన పిండి అనేది ఒక్కొక్క గరిటె ఒక్కొక్క గుంతలో వేసేసి మనం ఒక 15 నుంచి 20 నిమిషాలు పెడితే మనకి మంచిగా కుక్ అయిపోతుంది అనమాట. సో చాలా టేస్టీగా ప్లఫీగా స్పాంజీగా మనకి ఇడ్లీలు అనేటివి తయారైపోతాయి అనమాట. సో మీకు తీసేటప్పుడు కూడా చూపిస్తాను చూడండి. ఇది మాత్రం 15 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు పెట్టండి. సో బాగా ప్రాపర్గా కుక్ అయిపోతాయి అనమాట. పొయ్యి అనేది మరీ ఎక్కువ కాకుండా మరీ చిన్న కాకుండా స్లిమ్లో పెట్టేసేయండి. సో ఇక్కడ చూడండి మీరు ఇడ్లీ కూడా ఎంత ప్రాపర్గా వచ్చేస్తుందో, మనకి గిన్నె కూడా ఎక్కువ అంటుకోకుండా మంచిగా వచ్చేస్తుంది అనమాట. సో ఇది అండి ఇవాళ మన రెసిపీ, ఇడ్లీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మేము ఉంటాను. టేక్ కేర్, బాయ్ బాయ్.